వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జీవన్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు మా మిత్రులు పూర్వ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు నిర్మాణ నరసింహరావు గారు మిత్రులు తక్కువ వ్యక్తిగతంగా ఇష్టపడే ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కొడుకుగా ఒక అడిగిగా చాలా విషయాలను సహాయపడతారు అదేవిధంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా సోదరి బంధువులు అందరూ కూడా మొదటి వరకు మా నచ్చన మా ఓడిపోయాడు మా అందరికి గెలిపించుకోవాలని జీవితాలు ఉన్నప్పటికీ వాళ్ళు కానీ దోస్తున్నారు మా ప్రజలు గెలిచి ఓడిపోయాడు ఈసారి అవకాశాన్ని ప్రతి వారిని వాళ్ళు నన్ను గెలిపించి ఇంకా పెరుగుతారు ఇది రాష్ట్ర క్యాబినెట్ అంటే మీ అందరి యొక్క అభిమానాన్ని యశ్వంత్ కుమార్ రెండు సార్లు ఓడిపోయాడు 3 సార్లు ఓడిపోయాడు ఆయన గెలవడంటే ఏ రోజున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సృష్టించి మనకి మంచి ఇక్కడ సామాన్య కార్యకర్త ఈరోజు చెప్పండి గెలిపించే వాళ్ళ మీద గెలిపించే వాళ్ళ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాట ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ చేయడం కాంగ్రెస్ పోస్టర్ ఉత్సాహంగా సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ అనుకుని శాసనవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పాల్గొనేటువంటి నరసింహరావు గారు మా మిత్రుడు నాకు అత్యంత ఆత్మలో ఉన్నటువంటి కోమిరెడ్డి రాములు గారి యొక్క పర్యటన కోమిరెడ్డి నరసింహ గారు కార్యక్రమాన్ని నిరూపించినటువంటి దిగ్గజ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గొప్పమ్మ గారు రాష్ట్రంలో పాల్గొంటున్నటువంటి వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు యూనియన్ కాంగ్రెస్ సోదరులు మా మహిళా కాంగ్రెస్ ఆడబిడ్డలు పార్టీ సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ జగిత్యాల జిల్లా అని జగిత్యాల నియోజకవర్గం కానివ్వండి ధర్మపురి కానివ్వండి పూర్తి కానివ్వండి కొన్ని పనులుగా భావించాలి జిల్లాతో యూనిట్గా భావించి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ విజయ పథకాలు పెరగాలని భావంతో మనందరినీ సమన్వయం చేయగలిగినట్టుగా ఓర్పు ఏర్పడగలుగుతుందో దక్షిణ చెప్పని వారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల బాధ్యతలు వారి అభ్యర్థులు వారి ఎన్నికల్లో సరే జగిత్యాల కానీ గెలిచిన నమ్మకం శాతం ప్రసిద్ధిగా మంత్రిగా బాధ్యత చెప్పంటే మేమందరూ కూడా మంత్రులైన భాగంలోనే చెప్పాలి ఈ దేవుడు ఒక నియోజకవర్గానికి గౌరవం కాదు మాకందరికీ గౌరవం చెప్పండి
ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మీకు రేవంత్ రెడ్డి గారు ప్రదేశాలకు అధ్యక్షుడిగా ధర్మపురి నేను ఆనందాన్ని ఎక్కువ కాలం సార్ గత శాస్త్రాలు ఎన్నికల దేశంలో వాస్తవంగా తెలిసినటువంటి ఒక మిత్రుడు నడుచుకోవాలి కాబట్టి సాధించే టీఆర్ఎస్ పార్టీ కొనుగోలుతో రూపంతో ఓడినంత చిత్రీకరించడంతో ఒక 5 సంవత్సరాలు చాపే బాగుంటుంది నేను అనాలని లక్ష్మణ్ తెలుసరి పోతే పోయిందని వేరే పోయింది అవసరం లేదు అంటే పోలీసులు సేవలో పట్టుకుంటారు బాగా చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యత చేపట్టబోతున్నారు ఆ విషయంలో మీ ఎందుకే ఈ రాష్ట్రంలో శాసనసభ్యులు ఎవరే కాదు మీరు మంత్రి ఇవ్వడానికి అవకాశం మేము కాంగ్రెస్ పార్టీ యొక్క ఉపయోగం ఏంటంటే సామాజిక సమస్యలు ఆ సామాజిక సమస్యలలో భాగంగా ఏదైతుందో నాకు తెలిసిన అనుభవంలో ఉన్నత వర్గాలకు అవకాశం కల్పించకుండా జీవనం దళితులు పక్కే వర్గాలతోనే క్యాబినెట్ డిసిషన్ చేసినట్టుగా మిమ్మల్ని చూస్తారు ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఎప్పుడు క్యాబినెట్ డిసిషన్ జరిగినా కానీ ఉన్నత వర్గాలు ఇతర వర్గాలు కూడా జరుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో రాహుల్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక శక్తులతో పార్టీ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తెలియజేయబడే విధంగా ఒక సంకేతాలు ఇచ్చే విధంగా ఒక సంకేతాలు ఇచ్చే విధంగా కేవలం దళితులు మరియు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.